తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాలలో వివిధ రకాలుగా ఎగ్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుగు రుచి షోలో కొన్ని ఎంపిక చేసిన రుచికరమైన మరియు సులభమైన తయారీ విధానం మీ ముందుకు తీసుకొస్తోంది. బాయిల్డ్ ఎగ్ ఫ్రై. దాబా స్టైల్లో బాయిల్డ్ ఎగ్ ఫ్రై చాలా పాపులర్. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మరియు టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని పుల్కా, రోటీ, రైస్తో చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని తెలుగు రుచిలో ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నూనె 15 మిల్లీలీటర్లు, వెన్న 2 క్యూబ్స్, ఉల్లిపాయలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారపొడి 1 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3 నుంచి 4, పసుపు 1 టీ స్పూన్, కొత్తిమీర 2 టీ స్పూన్లు, కరివేపాకు 1 టీ స్పూన్, పుదీనా 1 టీ స్పూన్, ఉడికించిన గుడ్లు 6. తయారీ చేసే విధానం: ముందుగా మసాలా తయారీ. ఒక గిన్నెలో నూనె, తగినంత వెన్న వేసి వేడి చేసుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దానిలో సరిపడా కారం, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాలు, దానిలో సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో తగినంత నూనె వేడి చేసుకుని దానిలో పసుపు, కరివేపాకు, కొత్తిమీర బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు, తగినంత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న మసాలాను వేసి దానిలో సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.